యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు. అలయక సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో ఎంతో స్పష్టంగా రాయబడిన మాట. పక్షిరాజులో ఉన్న గుణ లక్షణాలు ఏంటండి? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరే స్వభావం కలిగింది. పక్షిరాజు పైకి ఎగిరిన తర్వాత తన కనుదృష్టి అంతా భూమి మీద ఉంటుంది. పక్షిరాజు శత్రువుల మీద దాడి చేస్తుంది. పక్షిరాజు తన గూడును కుదుపుతుంది. పక్షిరాజు తుఫానులో కూడా ఎగరగలిగిన శక్తి ఉంటుంది. పక్షిరాజులో తన బలాన్ని నూతనపరుచుకుంటుంది. ఇటువంటి పక్షిరాజు అనుభవాలు ఒక విశ్వాసికి చాలా అవసరం. అవును, తన పైన పైకి ఎగురుతుందో నీవు నేను కూడా అలాగూ దేవుని మీద ఆనుకొని